Hi friends, నేను మీ అహ్మద్ షరీఫ్ ఎడ్యుకేషన్ మెంటర్ స్టూడెంట్ టైప్ కోచ్ అండ్ కెరీర్ కౌన్సిలర్ అండ్ దిస్ వీడియో ఇస్ బ్రాట్ యు బై ఇట్స్ మై మాస్టర్స్ రీడిఫైనింగ్ కెరియర్స్. ఇవాళ మనం చూడబోతున్న టాపిక్ ఏంటి అంటే ఏపీఎస్ ఇండియా అంటే ఎవరు? The Academic Evaluation Center is a service provider of science section of Embassy of the Federal Republic of Germany, New Delhi, in cooperation with German Academic Exchange Service (DAAD). APS was first established in China in 2001, followed by Vietnam in 2007, and now in India in 2022. APS India is the gateway to German universities for applicants with Indian academic qualifications. అంటే మనం ఇప్పుడు ఏపీఎస్ ఎందుకు అని అంటే ఇట్స్ అన్ ఎంట్రీ ఫర్ ది లీగల్ వెరిఫైడ్ డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అని చెప్పి మనకి పంపించడానికి ఒక అథెంటిసిటీ ఉన్న బాడీని ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరు ఏపీఎస్ ఇండియా. జర్మన్ డాడ్ అనే దానితో ఎంబసీతో కలిసి ఎస్టాబ్లిష్ చేశారు. We facilitate a hassle-free admission process for Indian students to German universities by authenticating their documents. సో అథెంటిసిటీ ఆఫ్ డాక్యుమెంట్స్ని వీళ్ళు వెరిఫై చేసి ఒక బెషన్నిగుంగ్ అని ఇస్తారు. ఈ జూలై 15th 2024 నుంచి దాన్ని బెషన్నిగుంగ్ అంటున్నారు, ఏపీఎస్ సర్టిఫికేట్ కాకుండా. ఏపీఎస్ డిస్క్లైమర్ క్లియర్గా ఇవ్వబడింది ఏంటి అని అంటే ది అకాడమిక్ ఎవాల్యుయేషన్ సెంటర్ expressly distance itself from all the information published by third parties on the internet, on blogs, on Twitter accounts. Official information is only available from the mentioned websites www.apsindia.de, www.daad.in and www.india.diplo.de, German missions in India. The Academic Evaluation Center itself is not represented on ఎనీ సోషల్ మీడియా. క్లియర్గా మీరు నోట్ చేసుకున్న పాయింట్ ఏంటి అని అంటే ఏపీఎస్ అన్నది అసలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్నే రన్ చేయదు, ఓన్లీ వెబ్సైట్ని మాత్రమే రన్ చేస్తుంది.